హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం 11 మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ ఓటీటీలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, రీసెంట్గా నవీన్ చంద్ర గారు యాక్ట్ చేసిన మూవీ బ్లైండ్ స్పాట్, దాని మీద కూడా మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేసాం. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ రివ్యూ కూడా చూసేయండి. సో ఈరోజు మనం 11 క్రైమ్ థ్రిల్లర్ గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్గా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఒక మంచి బ్యాక్ స్టోరీ సెట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తాడు, క్లూస్ వెతుకుతాడు, కొన్ని ట్విస్ట్ రివీల్ అవుతాయి, ఫైనల్కి వీళ్ళని చేస్ చేస్తారు. కానీ ఈ మూవీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నవీన్ చంద్ర గారు పోలీస్ ఆఫీసర్గా ఈ మూవీలో పర్ఫెక్ట్గా యాప్ట్ అనిపించారు. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఇలాంటి రోల్స్కి నవీన్ చంద్ర గారు పర్ఫెక్ట్ జస్టిస్ ఇస్తాడేమో అని మనకు అనిపించేలాగా ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా కొత్తగా ఈ స్టోరీని డీల్ చేశారు డైరెక్టర్ గారు. ప్లాట్లో చాలా ట్విస్ట్స్ ఉన్నాయి, అందుకే నేనేం రివీల్ చేయడం లేదు. ఈ మూవీ క్లైమాక్స్ అయితే థ్రిల్లర్ మూవీ లవర్స్కి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కేవలం 2 hours 7 minutes లెంత్ ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ వీకెండ్కి మంచి థ్రిల్లర్ అవుతుంది ఈ సినిమా. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ చాలా స్లోగా ఉంటుంది భయ్య. స్టార్టింగ్లో వచ్చే హీరోయిన్తో లవ్ డ్యూయట్ సాంగ్ అండ్ అక్కడ లవ్ ట్రాక్ మనకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. బట్ ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చే 1.5 hourకి సెటప్ లాంటిది అక్కడ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి డైరెక్టర్ తర్వాత మంచి పుల్లప్ ఎంగేజింగ్ ఇచ్చాడు మూవీకి. సెకండ్ హాఫ్ అయితే ఈ మూవీ చాలా ఎక్సలెంట్గా డీల్ చేశాడు డైరెక్టరు. రీసెంట్గా వచ్చిన థ్రిల్లర్ సేల్లో నాకు ఈ థ్రిల్లర్ చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ థ్రిల్లర్ మూవీస్ అయితే ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. సో డైరెక్టర్ అయితే ఒక మంచి థ్రిల్లర్ని తెలుగు సినిమాకి ఇచ్చాడని చెప్పచ్చు. ఓవరాల్గా మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ మూవీకి ఇస్తున్న రివ్యూ 3/5 భయ్య. ఇది ఇవాళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.